హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివి యేసయ్యా, మీకే స్తోత్రాలు నాయన. ప్రభువా, మీకే వందనములు, మీకే స్తుతి స్తోత్రం రాజా. నాయన ప్రభువా, మీ సన్నిధికి వచ్చినాము తండ్రి. ప్రభువా, వాక్య పరిచర్యలో ప్రభువా మీరే మాట్లాడండి, బలపరచండి నాయన. మీరు మాట్లాడితే అనేకులు అయ్యా ప్రభువా మీరు నడిపింపగలరు తండ్రి. ఈ వాక్యం ద్వారా అనేకులు రక్షణలోకి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మీరు ఆకడ సిద్ధపాటు కలిగించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దివ్యనామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు జన సమూహంలో బోధిస్తుండగా ఆ బోధన అయిపోయేసరికి ఆయన తల్లిగారు, ఆయన అన్నదమ్ములు ఆయనతో ఏదో మాట్లాడాలని ఆ యొక్క ఇంటి దగ్గర నుంచి చూస్తున్నారంట. ఆ జనసమూహంలో ఒక వ్యక్తి, అయ్యా యేసయ్యా, నీకోసం నీ తల్లి నీ అన్నదమ్ములు ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు, వెళ్ళు అని ఆ వ్యక్తి చెప్పిండనమాట. అందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే, చదువుకుందాం లేఖన భాగం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 48వ వచనం ఏమని సెలవిచ్చిందంటే, నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చూపి చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. చూడండి ఎంత చక్కటి మాట, ఎంత చక్కగా ఉందిలే మాట. ఆయన పని చేయువాడు మాత్రమే ఆయన తల్లి, ఆయన సహోదరుడు, ఆయన సహోదరి అని చదివిస్తుంది. ఇక్కడ గొప్పగా ఏం చెప్పుకోవటం లేదు. నా తల్లి నుంచి, నా తల్లి గొప్పరాలు, దేవుడు ఆమె ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను కలిగిని, నేను పుట్టినాను అని చెప్పడం లేదు. ఆయన ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. మనము ఎవరి యందు పెనవేసుకొని జీవించాలంటే, దేవుని యందు పెనవేసుకొని జీవించాలంట. దేవుడు చెప్పే మార్గాన్ని వెంబడించాలంట. దేవుని పని చేసేటాని గురించి మనం జ్ఞాపం చేసుకోవాలంట. దేవుని పని ఎవరు చేస్తారో వారే ఆయన తల్లి, ఆయన సహోదరుడు, ఆయన సోదరి. దేవుని పని చేయకపోతే, దేవుని పెనవేసుకొని జీవించకపోతే ఆయన తల్లి కాదు, నా సోదరి కాదు, నా సోదరుడు కాడని యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు. అలాగే ఇంకొక చోట కూడా బోధిస్తుండగా ఒక స్త్రీ ఏమని చెప్తున్నదంటే, నిన్ను కన్న ఆ తల్లి ఎవరో కానీ, నువ్వు ఆమె పాలు తాగిన ఎవరేమో కానీ, నిన్ను కన్న ఆ తల్లి చాలా ధన్యురాలు అని ఒక స్త్రీ అన్నదనంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, లోక రాసిన సువార్తమానము 11వ అధ్యాయము 27వ వచనంలో 28వ వచనంలో ఆయన, అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారే మరీ ధన్యులు అని చెప్పాను. ఆ స్త్రీ ఏమంటది యేసు ప్రభువారిని, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, అమ్మా, నా తల్లి నన్ను గర్భం ధరించి నేను ఆమె పాలు తాగి ఆమెను ధన్యురాలంటుండవు, కానీ నా దేవుని వాక్యం విని దానిని గైకొనవారు ఆమె కంటే ధన్యురాలంట.
హల్లెలూయా. మనం ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా, దేవునిలో నడవాలా, దేవునిలో పెనవేసుకోవాలా. నీది ఏదైనా కష్టం వచ్చే నువ్వు దేవుని వైపే చూడు. నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఏదైనా అవసరం వస్తే నిన్ను అడుగుతారు, వచ్చి తండ్రి నాయన నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారు. పక్కవారిని పోయి అడగరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాయన ఏదో రకంగా అడిగిన దాన్ని తీసుకొని ఇస్తారని ఒక నమ్మకంతో వారు వచ్చి నిన్ను అడుగుతారు, నీ కుమారులు కానీ కుమార్తెలు కానీ. అలాగే సర్వశక్తి గల తండ్రి ఆయన మనకున్నప్పుడు మనం ఏది అడిగినా ఆయన ఇచ్చేస్తాడు. కానీ లేఖనం ఏం సెలవిస్తుందంటే అది ఇచ్చేది ఆయనకు మహిమపరంగా ఉండాలంట. ఇప్పుడు సపోజు ఏమి తెలియని ఒక ₹1,00,00,000 ఇస్తే వాడు ఏం చేస్తాడు? తబ్బిబైపోతాడు. వాడి మైండ్ బ్లాక్ అయిపోయి వాడు ఏం చేసుకుంటాడు వానికే తెలియదు. తెలిసినానికి ఇస్తే వాడు ఏదో అభివృద్ధి చేసుకుంటాడు. అలాగే దేవుని యందు భయభక్తులు గల వానికి ఏదైనా ఒక ఆశీర్వాదం వస్తే ఆ ఆశీర్వాదాన్ని సంరక్షించుకుంటాడు, కానీ దాన్ని పారద్రోయుడు అన్నమాట. హల్లెలూయా. అవునా? దాన్ని పారద్రోయుడు. ఏ చెట్టుకు ఎంత గాలి ఇవ్వాలో అంతే గాలి ఇస్తాడు, కానీ చిన్న చెట్టుకు పెద్ద గాలి ఇచ్చి పెద్ద చెట్టుకు చిన్న గాలి ఇస్తే బతుకుతాయా? చిన్న చెట్టుకు పెద్ద గాలి ఇచ్చిందనుకో కొట్టకపోద్ది, పెద్ద చెట్టుకు చిన్న గాలి ఇస్తే బతకదు. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషికి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకే ఉపయోగించుకోవాలా. ఇచ్చిన దాన్ని బట్టి భయభక్తులు కలిగి స్తోత్రం దేవా అని పెనవేసుకొని జీవించాలా. అన్నిటికీ మీద ఆయన్ని గైకొనాలా, ఆయన్ని గైకొనాలా. ఆయన గైకుంటే నువ్వు ధన్యుడు. ఆయన గైకొనక ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని ఆలోచన చేస్తుంటున్నా, కానీ ఆయన మాత్రము గైకొనలేకపోతున్నావు. ఎలా ఆరాధించాలా నువ్వు దేవుని సన్నిధిలో? దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించాలా. అవునా? సమయశ్రీకి ఏమని సెలవిస్తున్నాడంటే దేవుడు ఆత్మతో ఆరాధించాలో సత్యంతో ఆరాధించాలంటాడు. అంతకుముందు సమయశ్రీ ఏమంటున్నదంటే మా పితరులు ఆ యొక్క కొండలకు పోయి పూజ చేస్తున్నారు, ఇప్పుడైతే యెరూషలేములో ఒక మందిరం కట్టించిండ్రు, మేము అక్కడ పోయి పూజ చేయాలా అని యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్తుంటే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే ఆ కాలం వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమయశ్రీకి ఏం చెప్తున్నారంటే ఆ కాలం వచ్చేసింది, అక్కడికి ఇక్కడ వెళ్ళిపోయిన అవసరమేం లేదమ్మా. నీవు నీ పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ సత్యంతో ఆరాధిస్తే అంతే చాలు. అదే కావాల్సింది దేవునికి అదే కావాల్సింది, అంతకన్నా ఇంకేం అవసరం లేదంటున్నాడు ఆయన. వారానికి ఒక్కసారి పోయి ఆరాధించడం కాదు. ఈరోజు ఆదివారం నువ్వు ఆరాధించినావు, 7 రోజులు ఇంట్లో ఊరికి క్షేమంగా లోకమంతా తిరిగింటావు, మళ్ళీ 8వ రోజు పోతుండవు. అది కాదు, వారానికి ఒక్కసారి పోతుండవు. మిగతా 6 రోజులు ఏం చేస్తుంటావు? ఇంట్లో ఊరికే లోకం వైపు చూసుకుంటూ ఉంటుండవు. ఆ లోకం మాలిన్యం నీళ్ళు కప్పుకోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? ఇంట్లో కూడా నువ్వు చేసుకోవాలా ప్రార్థనలు. దేవునికి 1 గంట 2 గంటలు సమయం ఇవ్వాలా. నువ్వు సమయం ఇస్తుంటేనే నువ్వు సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఆరాధించగలవు. చూడండి, ఒక కుంటలో ఒక మురికి నీళ్ళు ఉంటాయి అనుకో, ఆ మురికి ఏమనుకుంటావంటే కామ క్రోధ మద మస్తన లోభ అనేకం లోకానికి సంబంధించిన ఆ యొక్క మెటీరియల్ అనుకోండి. రోజు వాటిపైన మంచినీళ్ళు నువ్వు పోస్తావంటే, ప్రతిరోజు పోస్తావంటే ఏమవుతుందంటే ఆ మురికి నీళ్ళు అనేది తొలగిపోతుంటాయి, అక్కడి నుంచి అంతా కడగవేయబడుతుంది. స్వచ్ఛమైన నీళ్ళు అక్కడ స్టోర్ అయిపోతాయి, నిలబడిపోతాయి అన్నమాట. అంటే నువ్వు జీవితకాలం అంతయు ఆ యొక్క జీవజలాన్ని ఆస్వాదించాలన్నమాట. దేవుని వాక్యాన్ని నెమరవేసుకోవాలన్నమాట.
మన శరీరం యొక్క మురికి, మన ఆత్మ ఇంకా మురికి. ఆ మురికి పోవాలంటే దేవుని వాక్యముతో కడగబడాల, పరిశుద్ధమైన జలముతో కడగబడాల. అప్పుడు నీ హృదయము పరిశుద్ధత నిలబడిపోతుంది. నువ్వు చివరి కాలం వరకు, నువ్వు నీ యొక్క తుది శ్వాస వరకు ఆ యొక్క దేవుని జలము, దేవుని వాక్యము, దేవుని అభిషేకం కడుక్కొని పోతా ఉంటే నీ హృదయం పరిశుద్ధమైపోతుందండి. దేవునికి కావాల్సింది అదే. చాలా వరకు దేవుని సన్నిధికి వస్తారు, హృదయంలో ఏదో ఆశలు పెట్టుకొని వస్తారు, కానీ ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన ఉండలేకపోతారు, గలిబిలైపోతారు. ఎందుకంటే వారానికి ఒకసారి వస్తారు కాబట్టి. అపవాదిగాడు ఫుల్ అన్నీ పెనవేసుకుని ఉంటుంది. ఏదో కాటచారానికి పోవాలనుకుంటారు, నామకార్థంగా పోతారు. అక్కడ అపవాది వాడిని ఉండనియదనమాట, బయట తరుముతుంది. రా పోదాం రా, ఇక్కడ ఉండి ఏం చేస్తావు నువ్వు ఇక్కడ ఉంటే బాగపడలేవని అపవాది ఏం చేస్తాడంటే బయట తరుముకుంటూ వచ్చేస్తాడు. అదే ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటే నీలో దురాత్మలన్నీ వెళ్ళిపోతాయి. దేవునితో నువ్వు పెనవేసుకొని జీవించాలని ఆశపడతావు. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే, నేను ఒక వరం అడుగుతాను. ఏం వరము? అనుక్షణం ఆయనతో పెనవేసుకొని జీవించాలని వరం అడుగుతున్నాడట. తప్పు చేసిండు, తప్పు తెలుసుకుని దేవునిలోకి నడుస్తున్నారు. ఎంతోమంది మానవులను తప్పు చేసిన, తప్పు తెలుసుకొని కూడా దేవునిలోకి రాలేకపోతున్నారు. ఎందుకనగా దేవుని యందు భయభక్తి లేదు. ఈ లోక విచారమే ఎవరికి కావాలని వేరే అవసరం వారికి లేదనుకుంటున్నారు. ఇది కడవరి దినాలు రా బాబు. మనము దేవుని యందు పెనవేసుకొని జీవించాలిరా బాబు అంటే వినరు, గ్రంథాలు చదవరు, లేఖనాలు పరిశీలించరు, ప్రకటన గ్రంథం అస్సలు చదవరు. ఆశీర్వాదాలు, అబ్రహామును ఆశీర్వదించుంటూ నిన్ను ఆశీర్వదిస్తాడు, యాకోబును ఆశీర్వదించుంటూ నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇలా ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటున్నారు. కానీ యేసు ప్రభు వారు మన కోసం శ్రమించిండ్రు. యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకు శ్రమలు ఖచ్చితమే. ఆ శ్రమల నుంచి నువ్వు రోజు రోజుకి శ్రమిస్తున్నావంటే నీ జీవితం సువర్ణమవుతుందని చెప్పరు. మా దగ్గరికి రా, నీకు స్వస్థతలు జరుగుతాయి, మా దగ్గరికి రా, నీకు స్వస్థతలు జరుగుతాయి. ఇలా అనేకంగా బోధిస్తున్నారు. కానీ ప్రభు దగ్గరకు వెళ్ళి నీ పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నువ్వు దేవుణ్ణి పెనవేసుకొని ఆరాధించమ్మా, ఎందుకు నీకు విడుదల చేయడు అని మాత్రం చెప్పాలి. అవును దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ఎందుకు ఇచ్చిండు మనకు? మన తప్పులు పారద్రోడానికి, ఆ తప్పు నుంచి మనం ఎలా విడుదల అవ్వడానికి ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చినాం. ఆదాము చేసిన ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం యేసు ప్రభుల వారు ఆ యొక్క మహిమను కోల్పోయిన ఆ యొక్క మహిమను తిరిగి మన కోసం ఇచ్చిండు. మనం ఎవరి వైపు చూడాలా? యేసుక్రీస్తు ప్రభువు వైపు చూడాలా మనం. అందుకే యేసు ప్రభువులు అంటాడు, నా తండ్రిని గైకొని నా తండ్రిని వెంబడించేవారే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అని అంటున్నాడు. వారిని వెంబడించక, నా తండ్రిని వెంబడించకపోతే వాళ్ళు నాకు పాత్రులే కాదంటున్నారు. అవునా?
ఈ యొక్క శరీరాన్ని అక్షయ శరీరం ధరించుకోవాలి. అందుకు మనం ఏమై కలిగి ఉండాలంటే ప్రార్థనలు కలిగి ఉండాలా, కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండాలా, అందరూ కలిసి పెనవేసుకొని జీవించి దేవుని పెనవేసుకొని జీవించే ప్రార్థన మనలో కలిగి ఉండాలా. మనము మన కోసం రక్షకుడు ఎందుకు వచ్చిండు? మనం ఆయన స్తుతించాలని ఆయన మన కోసం వచ్చిండు. చూడండి, ఒక లేఖనం చదువుకుందాం. లూకా రాసిన సువార్తమానం 1వ అధ్యాయము 76 వచనం ముందు వచనం చదువుకుందాం. మనం శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను యేసుక్రీస్తు ప్రభువారిని సేవింపును అనుగ్రహించుటకునే ఈ రక్షణ కలగజేసాను. అవునా? ఏ రక్షణ? ఆయన స్తుతించుటకు ఆరాధించేటకంటే మనకు ఆ రక్షణ కలగజేసింది. ఆయన స్తుతిస్తుటకు ఆరాధిస్తున్నప్పుడు మనకు ఏటటి రక్షణ వస్తుంది? సర్వాంగ కవచం మనం ధరించుకుంటాం. అవునా? ఒక కవచం ధరించుకుంటాం. ఎలాంటి కవచం అంటే, ఈ ప్రైమ్ స్పోర్ట్స్లో కార్ రేస్ ఉంటుందన్నమాట. కార్ రేసు ఆ డ్రైవర్ ఏం చేస్తాడంటే అన్ని కవచాలను వేసుకుంటాడు, అన్ని కవచం వేసుకుంటాడు, మొత్తం నెత్తి నుంచి అరికాల వరకు వేసుకొని కార్ డ్రైవ్ చేస్తాడు. ఆ రేసింగ్లో కార్లు కొన్ని పల్టీలు కొడతాయి, సడన్గా అగ్గి అంటుకుంటుంది. అగ్గి అంటుకున్నా కూడా పల్టీలు కొట్టి ఆ యొక్క కారు అగ్గి అంటుకుని కూడా ఆ డ్రైవర్ ఏం చేస్తాడంటే డోర్ తీసుకొని బాగా బయటికి వచ్చేస్తాడు. అతనికి ఏది హాని జరగదు, ఎందుకంటే కవచం వేసుకుని ఉంటాడు. కారు కాలిపోతుంది, కానీ ఇతను మాత్రం కాలే. అలాగే ఈ భూలోకంలో కూడా మనము సర్వాంగ కవచం ధరించుకోవాలా. ఈ లోకం మానిన మనల్ని పెనవేసుకోకూడదు అనుకుంటే యేసు ప్రభువాన్ని మనం పెనవేసుకోవాలి. మాలిన్యాలు మన పైన రాకుండాలంటే సర్వాంగ కవచం దేవుని పైన వేసుకోవాలా, ప్రార్థనలు ఉండాలా, బైబిల్ చదవాలా. ఎందుకంటే అపోస్తలైన పౌలు అంటారు, కొందరు భక్తులైతే లేఖాన్ని పరిశీలిస్తున్నారంట, ఇది నిజమో కాదో అనుకోని. అలా మనం పరిశీలించుకోవాలి. మన గమ్యం ఏమిటిది? మన డెస్టినీ ఏది? యేసే. అవునా? గుడ్డివారు దేనికోసం ప్రయాసపడుతున్నాడు? దేనికోసం బాధపడుతున్నాడు? కంటి చూపు రావాలని బాధపడుతున్నాడు, అది తప్ప వానికి ఏది లేదు. కుంటివారు దేనికోసం బాధపడుతున్నారు? కాళ్ళు రావాలని బాధపడుతున్నారు. వచ్చినాక రక్షణలో ఉండాలని బాధపడుతున్నారు. మనకు అన్నీ ఉన్నా మనకేమి కావాలంటే రక్షణ కావాలా. రక్షణ కవచంలో మనం ఉండాలా, సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. అప్పుడే ఈ లోక మానవ నుంచి నువ్వు విడుదలవుతావు. అవునా? అవునా కాదా ప్రియ నేస్తామా? అవునా కాదా ప్రియ దేవుని జనాంగమా? అవునా కాదా? నేను ఒకప్పుడు లోకంలో ఉంటిని, నామకార్థంగా జీవిస్తుని, కింద పడిపోయినా, గుర్తెరిగిన, దేవుని లేక వచ్చిన, ఏమీ లేదు నా దగ్గర, వచ్చేసిన, దేవుని వైపు చూసిన, దేవుడు తప్ప నాకు వేరే కనిపించలేదు. నా తల్లి శోధించింది ఎట్లా బతుకుతావరా అని, నా భార్య శోధించింది ఎట్లా బతుకుతారా అని. ఏదో విధంగా దేవుడు నన్ను పోషిస్తాడు అన్న నా కుటుంబాన్ని. పరిపూర్ణ దేవుళ్ళు నేను విశ్వాసం పెట్టుకున్నాను. సహోదరుడి ద్వారా దేవుడు కార్యం చేసి చిన్న మందిరం కట్టించిండు. ఇప్పుడు ఈ టీవీ పరిచయం రావడానికి అసలు నాకు ఇంతవరకు అర్థం కావడం, ఎలా నేను టీవీలోకి వస్తున్నాను అని. అంటే ఇదే ఆశీర్వాదం అంటాం.
దేవుని గురించి చెప్పడే నాకు ఒక ఆశీర్వాదం, మందిరం ఇవ్వడమే నాకు ఆశీర్వాదం. లోక సంబంధం గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. నాకు చిన్న మందిరం దేవుడు ఏర్పాటు చేస్తాడని అనుకోలేదు. టీవీలో వచ్చి ఇలా నేను మాట్లాడుతున్న నా జీవితంలో అనుకోలేదు. కానీ దేవుడు అదంతా కలగజేసి, ఎందువల్ల? దేవుని వైపు చూడడం వల్ల. మా వరకైతే మేమేమనుకుంటామంటే అనేక మంది దేవుని వైపు నడిపించబడాలని, ఏదో జనాలు ఎక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళు వ్యర్థమైన సమయం వ్యర్థం చేసుకుంటూ వారి కోసం ప్రాకులాడుతూ వీరి కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. అలా ప్రాకులాడకండి. దేవుడు మన దగ్గరే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. నీకేదైనా సమస్య వస్తే దేవుని అడగండి. దేవుడు మాకు ఇలా టీవీ పరిచయం ద్వారా తెలియపరిచేస్తున్నాడు. అందరినీ సత్యం తెలుసుకోవాలి, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. ఈ కడవరి దినాలు అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు అందరూ వచ్చేస్తున్నారు. డబ్బు కోసమే వచ్చేస్తున్నారు. ఎవరు డబ్బు ఇస్తే వానికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళు తప్పు చేసినా కూడా వారికి సరి చెప్పరు. సరి చెప్పిస్తే డబ్బు లేరని వారికి న్యాయంగా ఏం చెప్పరన్నమాట, గద్దింపజేయరన్నమాట. చూస్తూనే ఉన్నాను నేను. అవును ప్రియ జనాంగమ్మ, యేసు ప్రభు చేత పరిశుద్ధాత్మ శక్తితోనూ అగ్ని అభిషేకం నువ్వు పొందుకోవాలి. యేసు ప్రభు ఏమంటున్నారు? ఒక స్త్రీ ఏమన్నది? నేను గన్నదల్లి ధన్యురాలు అని చెప్తుంది. యేసు ప్రభు ఏమంటున్నాడు? అయితే కానీ నా తండ్రి మాట విని గైకొను వారే మరీ ధన్యులు. అంటే నా తల్లికని ఎక్కువ ధన్యులు అని చెప్తున్నాడు ఆయన. ఇంకొక చోట ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సోదరుడు సోదరి నీ కోసం ఏదో మాట్లాడాలనుకున్న వాళ్ళు బయట నిలబడుతున్నారంటే ఆయన ఏమంటున్నాడు? నా తండ్రిని వెంబడించేవారు, నా తండ్రి వాక్యం గైకొను వారే నా తల్లి, నా సహోదరుడు, నా సోదరి అంటున్నాడు. అంటే పరలోక రాజ్యంలో ఎవరికి ఎవరో తెలియదు, భర్తకు భార్య ఎవరో తెలియదు, తల్లి తండ్రి ఎవరో తెలియదు. ఎవరు చేసిన క్రియలను బట్టి ఆ యొక్క అందరు తీర్పులు నిలబడి వారి క్రియలను బట్టి వాళ్ళు వెళుతారంట. అందుకు మనం మంచి క్రియలు కలిగి ఉండాలా. మంచి క్రియలంటే దేవునితో పెనవేసుకొని జీవించడం. అవును జనాంగమా, గుర్తు తెచ్చుకోండి, ఆలోచన చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమలు జ్ఞాపకం చేసుకోండి. మన కోసం ఏం చేసిండో దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చావడానికి మన కోసం వచ్చిండు. మనము ఆయన వాడుకొని అన్ని విధాలుగా హ్యాపీగా పాయిష్గా ఉండాలని అంటున్నాం. శ్రమ వస్తే అబ్బా అంటున్నాం. మళ్ళీ ఆయన కోసం మన కోసం ఆయన ఎంత శ్రమించింటాడు ఆయన. అవునా? సమస్త భూలోకంలో పాపం అంతా ఆయన వేసుకున్నాడు కదా. మళ్ళీ మనం ఆయన పరిపూర్ణముగా ఆయన పైన మనం ఉండాలా లేదా? ఉండటం లేదు. అవునా? సైంటిస్టు కొంతమంది మనుషులు చంద్రలోకానికి పోయిండ్రు, సూర్యలోకానికి పోలేదనుకుంటా, ఎందుకంటే ఆ వేడికి ఎవరు తట్టుకోలేరు. కానీ పరలోక రాజ్యం ఎక్కడుంది ఏ మానవుడు కనిపెట్టలే. ఎన్నో 1,00,000 కిలోమీటర్ దూరం ఉండొచ్చు. ఆ యొక్క 1,00,000 కిలోమీటర్ దూరం నుంచి మన కోసం ఆయన వచ్చిండు. ఆ పక్కన మనతో పాటును మనం గుర్తించలేక ఎక్కడెక్కడికో పోతున్నాం, కిలోమీటర్ దూరం పోతున్నాం. దగ్గరున్న మనిషిని గైకొనలేక, వెతకలేక, అంగీకరించలేక, హృదయంలో పెట్టుకోలేక ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం కదండి. అవునా కాదా? తోమ ఏమన్నాడంటే, నేను ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతాను, లేకపోతే నమ్మను అంటున్నాను. అవునా?
అంటే యేసు ప్రభుని మీకు ఏదైనా అద్భుతాలు చేస్తేనే మీరు యేసు ప్రభుని నమ్ముతారా? ఏదైనా గొప్ప కార్యం చేస్తేనే మీరు యేసు ప్రభుని నమ్ముతారా? గొప్ప కార్యం చేయకపోతే మీరు యేసు ప్రభుని నమ్మరా? మళ్ళీ 2000 సంవత్సరాల కిందట అంత గొప్ప ఘనకార్యం చేసిండే, మళ్ళీ అది ఎవరి కోసం చేసిండే? అది నీవు గర్భం ధరించక మునిపే చేసిండే, మనందరి కోసం. అంతకాడికి ఇంకేమి ఆశీర్వాదం కావాలండి? నా ప్రియమైన దేవుని జనాంగమా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని వైపుకి రండి. కడవరి దినాలు దేవునిలో పెనవేసుకోండి, దేవునితో జీవించండి. దేవుడు తప్ప మనకు ఇంకెవరు లేరని మింగలైపోండి. మింగలైతేనే ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉంటారు. చనిపోతే నీ ఆత్మ నిత్య జీవంలోకి వెళుతుంది. నిత్య నరకం కాదు, నిత్య జీవులు. నిత్య రాజు వారసుడుగా దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ఏర్పాటు చేసి ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవ ప్రభు రక్షకుడా, విన్న వాక్యాన్ని నాయన వీక్షిస్తున్న ఈ యొక్క టీవీ ద్వారా వీక్షిస్తున్న అనేక బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వినిచిన వారి ప్రతి ఒక్క కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి. విన్న వాక్యాన్ని గొయ్యుకొని హృదయంలో దాచుకొని, ప్రభువా జీవితంలో ఏమీ లేదు నాయన, మీరు తప్ప ఇంకేది లేదు, మీరుంటే చాలు అని విధముగా తండ్రి ప్రభువాని బలపరచండి నాయన. అవును తండ్రి ప్రభువా, ఆ కుటుంబంలో ఏదైనా సాతాను సోదరులంటే నీ నామాన్ని బట్టి విడుదల చేయండి నాయన. అంధకార శక్తులు కానీ, చీకటి శక్తి కానీ, దురాత్మ శక్తులు కానీ ఏదైనా ఉన్నచో నీ నామం బట్టి విడుదల చేయండి. అస్వస్థ కలిగిన బిడ్డల్ని తాకి స్వస్థపరచండి నాయన. అవును తండ్రి ప్రభు, ఆశీర్వాదాలు పొందుకొని మిమ్మల్ని మరవకుండా ఆశీర్వాదాలతో గైకొని నిన్ను పెనవేసుకొని చేసే కృపా భాగ్యం ఇవ్వండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆకర్షితపాటు కలిగించమని, ప్రతి ఒక్కరు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో నీ సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధించి కనపరిచే కృప ఇవ్వమని మీకే స్తుతి స్తోత్రం తెలియజేసుకుంటూ నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు.